మీకు ఒక ఫెంటాస్టిక్ ఐడియా చెప్తాను. దాన్ని మీరు ఫాలో అయితే మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా ఉంటారు. అదేంటంటే మన లైఫ్లో అన్నీ ఉన్నా కూడా మనం చాలా హ్యాపీగా ఉన్నా కూడా కొన్ని విషయాలు మాత్రం మనకి చాలా డిస్టర్బ్ చేస్తాయి. అవి ఎంతలా డిస్టర్బ్ చేస్తాయంటే, సపోజ్ మనం ఇప్పుడు ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఉన్నప్పుడు మన వెనకాల ఉన్న వెహికల్ కంటిన్యూస్గా హార్న్ కొట్టడం వల్ల మనకి ఎంత ఇరిటేషన్గా అనిపిస్తుందో, సేమ్ అలానే కొన్ని సిచ్యువేషన్స్ మనకి చాలా డిస్టర్బ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన పక్కింటోళ్ళు మనతో మాట్లాడట్లేదనో, లేదంటే మనం ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్తే వాళ్ళు మనల్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదని, మనం మన ఆఫీస్లో ఎంతో కష్టపడి అవుట్పుట్ తెచ్చినా కూడా మన బాస్ మనల్ని ఎప్రిషియేట్ చేయలేదని, లేదంటే కావాలని వాళ్ళు మనల్ని ఇగ్నోర్ చేస్తున్నారని, ఇలా చిన్న విషయాల్ని మనం మన మనసుకు తీసుకొని చాలా హర్ట్ అవుతాం. సో ప్రతి విషయాన్ని కూడా మనసుకు తీసుకొని హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ కూడా అన్ని సిచ్యువేషన్స్లో మనకి పాజిటివ్గానే రెస్పాండ్ అవ్వాలి అని రూల్ లేదు. వాళ్ళు ఉండే సిచ్యువేషన్ బట్టి వాళ్ళు మనతో రెస్పాండ్ అవుతారు. సో ఆ మాత్రం దానికి మనం హర్ట్ అయిపోయి దాన్ని మనం మన పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, మనకి అలాంటి సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు వాటిని మనం చాలా సింపుల్గా, చాలా ఈజీగా, టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి. ప్రతి చిన్నదాన్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో కొందరు ఎలా అంటే, అన్నీ నా గురించే, వాళ్ళందరూ నా గురించే మాట్లాడుకుంటున్నారు, నేను చేసిన పని గురించే మాట్లాడుకుంటున్నారు, అన్నీ నా గురించే అని ఈ రోజు నుంచి బాధపడ్డం స్టాప్ చేయండి. ఎవరైనా మీరు చేసిన పని నచ్చలేదు అని చెప్తే అది వాళ్ళ ఒపీనియన్. ఆ మాత్రం దానికే మీరు హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. సో ఆ మాత్రం దానికే నువ్వు దాన్ని పర్సనల్గా తీసుకొని బాధపడాల్సిన అవసరం లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లేడీస్ విషయానికే వస్తే, మీరు కష్టపడి మీ హస్బెండ్ కోసం వంట చేశారు, కానీ మీ హస్బెండ్ వచ్చి ఆ వంట నచ్చలేదని చెప్పారు. ఇక్కడ దాని అర్థం ఏంటంటే, కేవలం మీ వంట మాత్రమే బాగాలేదు అని చెప్పినట్టు, మీరు బాగాలేరు అని చెప్పినట్టు కాదు. సో దాన్ని మీరు అర్థం చేసుకొని ఇక ముందుగా అలాంటిది మిస్టేక్ జరగకుండా దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని మీరు అర్థం చేసుకోకుండా దాన్ని పర్సనల్గా తీసుకొని బాధపడుతూ నా వంట ఎందుకు బాగాలేదన్నారు అని బాధపడితే ఎలాంటి లాభం లేదు, మీరే బాధపడతారు. ఇప్పుడు ప్రతి విషయానికి కూడా మనం ఎందుకు అసలు బాధపడుతున్నామో తెలుసా? ఎవరైనా వాళ్ళ ఒపీనియన్ని మనకి నెగిటివ్గా చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా మన ఈగో ఫస్ట్ హర్ట్ అవుద్ది. నన్నే ఎందుకన్నారు, అసలు నేను చేసిన పని ఎందుకు నచ్చట్లేదని చెప్తున్నారు, కావాలని వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అని ఇలా మన ఈగో హర్ట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా మనం చాలా బాధపడతాం. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఎందుకు పనికిరాని ఈ ఈగోని తీసి పక్కన పడేయాలి. లేదంటే అదే ఈగో వల్ల చివరికి మనం నాశనం అవుతాం. సో నేనేం చెప్తున్నానంటే, ఎవరైనా మీరు చేసే పని నచ్చలేదు అని చెప్తే మీరు వెంటనే దాన్ని పర్సనల్గా తీసుకొని బాధపడిపోయి అవతల వ్యక్తిని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. కొంచెం మెచ్యూర్గా ఆలోచించి మీరు చేసే పనిలో అసలు ఏంటి తప్పు ఉంది, నేను చేసిన రాంగ్ ఏంటి అని వాళ్ళని అడిగి వీలైతే దాన్ని మీరు ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇలా చేయడం వల్ల అవతల వ్యక్తి పైన మీకు బ్యాడ్ ఇంప్రెషన్ రాదు, అవతల వ్యక్తిని మీరు తప్పుగా అర్థం చేసుకోరు. సో దీనివల్ల ఫస్ట్ ఏం జరుగుద్దంటే, మీరు బాధపడడం స్టాప్ చేస్తారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీరు చేసిన రాంగ్ని మీరు తెలుసుకొని దాన్ని మీరు ఇంప్రూవ్ చేస్తారు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే, మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి అసలు అర్థం లేని బాధలు లేకుండా చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, కొందరు మనం ఎంత కష్టపడ్డా కూడా, వాళ్ళ గురించి మనం ఎంత పని చేసినా కూడా నచ్చలేదనే చెప్తారు. మనం ఎంత స్ట్రగుల్ అయినా, వాళ్ళని ఎంత ఇంప్రెస్ చేయాలని చూసినా కూడా ప్రతిసారి మనల్నే టార్గెట్ చేస్తారు. సో అలాంటి వాళ్ళని మీ లైఫ్లో మీరు అస్సలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అందరూ మనకి నచ్చినట్లే ఉండాలనే రూలు లేదు, అండ్ అదేవిధంగా మనం కూడా అందరికీ నచ్చాలన్న రూల్ అంతకన్నా లేదు. సో అర్థం లేని అనవసరమైన విషయాల గురించి ఆలోచించి బాధపడి మీ లైఫ్ని మీరే నాశనం చేసుకోవద్దు. ఓకే, ఈ ఫార్ములాని మీరు ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.